పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. రాత్రికి రాత్రి ఆక్వా మేత ధరలు పెంచడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వనామీ రొయ్యల ఫీడ్ కేజీకి 8 రూపాయలు, టైగర్ రొయ్యల ఫీడ్ కేజీకి 10 రూపాయల చొప్పున పెంచేశాయి కంపెనీలు. రొయ్యల ఫీడ్ ధరలు పెంచాలంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అప్సడా నిర్ణయం తీసుకునేది. కానీ ఈసారి ఏకపక్షంగా కంపెనీలు రేటు పెంచేశాయి అనేది రైతుల వాదన. ఇలాగైతే పెట్టుబడి పెరిగిపోయి నష్టపోతామంటున్నారు రైతులు. పెంచేసిన ధరలు ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కంపెనీల తీరుకు నిరసనగా వీరవాసరంలో ఫీడ్ బస్తాలు రోడ్డుపై పోసి నిప్పు పెట్టారు. ఫీడ్ కంపెనీలు సిండికేట్ గా మారి ఇలా రేట్లు పెంచకుండా ప్రభుత్వమే కట్టడి చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఆక్వా రైతుల ఆందోళనలు రేపటి మీటింగ్ మినిట్స్ కి సంబంధించిన అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. ఫీడ్ కంపెనీలు ధరలు పెంచడంపై ఆక్వా రైతులందరూ కూడా బగ్గుమంటున్నారు. దీనికి సంబంధించి పాలకొల్లు కేంద్రంగా రేపు రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరగబోతుంది. ఆ సమావేశంలో ఏం జరగబోతుంది, సమావేశంలో ఏ అంశాలు చర్చిస్తారు, తదుపరి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు జయభారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం నేత నాయకులు గాంధీ భగవాన్ రాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి రేపు మీటింగ్ ఉద్దేశం ఏంటి, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఎలా చూస్తున్నారు? ఏదైతే నిన్నటి రోజున మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న ఈ ఫీడ్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో వనామీకి మరి టన్నుకి 8,000 రూపాయలు పెంచారు. అలాగే టైగర్ ఫీడ్కి 10,000 రూపాయలు పెంచారు. గతంలో 4 రూపాయలు పెంచి 4,000 పెంచినప్పుడే రైతు మీద భారం పడింది. ఇది ఆమోదయోగ్యం కాదని ఆ రోజు నిరసనలు తెలిపాం. మళ్ళీ ఈరోజు టన్నుకి 8,000 రూపాయలు పెంచడం అనేది చాలా దారుణమైన విషయం. ఎప్పుడైతే ఈ రకంగా ప్రభుత్వాన్ని కూడా గతం 15 రోజుల కింద ప్రభుత్వానికి వాళ్ళు అప్లై చేసుకుని ప్రభుత్వం కూడా రైతులు ఏదైతే ఫీడ్ ప్లాంట్ అసోసియేషన్తో కూర్చోబెట్టి సమావేశం చేసి దానికి అనుకుని నిర్ణయం తీసుకుందామని చెప్పేసి దీనికి ఏదైతే సంబంధించిన ఫిషరీస్ కమిషనర్ చెప్పినా సరే ఇటు ప్రభుత్వాన్ని లెక్క చేయకుండా ఇటు రైతులు మరో ఆలకించకుండా ఇవాళ ఇంత రేటు పెంచడం అనేది చాలా దుర్మార్గపు చర్య. దీని మీద ఇందాక కూడా మేము మా సంఘం ఆధ్వర్యంలో రేపు రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీ మీటింగ్ ఏదైతే జరగబోతుందో దాంట్లో ఏ విధంగా నిర్ణయాలు ఉండాలి, ఏ విధంగా చేసుకోవాలి, మన సంఘం తరపున ఏ విధంగా మనం అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి మీ అందరం కూడా ఆలోచించుకుంటే ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ ఏదైతే ఇంత మోసపూరితంగా ప్రభుత్వాన్ని కూడా లెక్క చేయకుండా ఉన్న పరిస్థితులు వీరు ఉన్నారో అటువంటి మేజర్ కంపెనీలను కొన్ని కంపెనీలను ఫీడ్ మనం ఈ రాష్ట్రంలో మనం మేతలు వాడకుండా ఆఫ్ చేయాలి. అలాగే రైతుల పరంగా మనం కూడా రేపు ఆగస్టు సెప్టెంబర్ నెలలో 2 నెలల్లో కూడా రొయ్యపిల్ల వేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్న అందరం కూడా కలిసి రావాలని చెప్పేసి ఈ సబ్జెక్టుని రేపు పొద్దున్న రాష్ట్ర స్థాయిలో చర్చించాలని చెప్పేసి ఇందాక అందరూ కూడా రైతులు విన్నవించడం జరిగింది. ఇప్పటికే గతంలో కూడా మీరు రాష్ట్ర స్థాయి సమావేశం ఒకసారి వీరవాసరంలో జరిపారు. దీనికి సంబంధించి కూడా అంశాల మీద పెద్ద ఎత్తున చర్చ జరిపారు. రేపు జరగబోయేటువంటి మీటింగ్ ఏంటి పరిస్థితి? ఏదైతే రాష్ట్ర స్థాయిలో వీరవాసరంలో మనకి మీటింగ్ జరిగిందో దాని తర్వాత మీ అందరం కూడా అన్ని జిల్లాల నుంచి కూడా గ్యాదర్ అయ్యి ఒక సమన్వయ కమిటీ కింద 22 మంది సభ్యులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. దీంట్లో ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అన్ని జిల్లాల నుంచి కూడా ప్రాతినిధ్యం వహించేలాగా అందరూ కూడా కలుపుకుని రేపొద్దున ఎవరైతే మెంబర్స్ ఉన్నామో రేపొద్దున్న ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం పాలకొల్లు అడబాల గార్డెన్స్లో. తప్పకుండా ఈ గతంలో జరుగుతున్న ఏదైతే ఒక 20 రోజుల కింద ఏదైతే ప్రాసెసింగ్ ప్లాంట్లు మరి మన అసోసియేషన్ సభ్యులు కలిసి కూర్చున్న ఏదైతే చర్చించుకున్నారో అవి కూడా ఎక్కడ ఒక అడుగు కూడా ముందుకెళ్ళని పరిస్థితి. అలాగే అది జరగకుండానే మళ్ళీ ఈ ఫీడ్ రేట్లు కూడా వెంటనే పెంచేసి ఏదైతే చేశారో దీని మీద ఒక రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే ఏదో ఒక జిల్లాకో ఒక ప్రాంతానికో మనం కాకుండా ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలు కలిసి ఒక కమిటీ ఏర్పడి ఇది ఎదరకు తీసుకెళ్లాలని చెప్పేసి రేపు ప్రధాన ఎజెండాగా రేపు చర్చించబోతున్నాం. ఇది ఖచ్చితంగా అయితే ఆక్వా రైతులందరూ కూడా చాలా ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపు జరగబోయేటువంటి సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాలు ప్రధానంగా చర్చకు రాబోతున్నాయి. ఒకటి ఫీడ్ బ్యాన్ చేయడం, రెండోది కొంతకాలం పాటు క్రాప్ హాలిడే ప్రకటించడం. ఈ 2 పరిణామాలు ఆక్వా రైతులు చాలా అతి కష్టం మీద తీసుకున్నారని చెప్పుకోవాలి. ఇలాంటి నిర్ణయాలు చాలా కఠినమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైతుకి గత్యంతరం లేదనేది రైతు సంఘం నేతగా గాంధీ భగవాన్ రాజు చెప్తున్నటువంటి మాట. కెమెరా పర్సన్ దుర్గాతో రవి, టీవీ 9 పాలకొల్లు నుంచి.